హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రైటీ ఫ్యాషన్స్. ఈరోజు వీడియో ఏంటంటే నాకు ఒక ఆర్డర్ వచ్చింది. వాటిని నేను ఎలా చేశాను అనేది ఇందులో మీకు చూపిస్తానండి. కస్టమర్ అయితే ఈ థ్రెడ్స్ కలర్స్ అయితే ఇలా సెలెక్ట్ చేసుకున్నారు. వాటికి నాకు ఈ బ్యాంగిల్స్ అన్నీ పట్టాయి. నేను ఆల్రెడీ థ్రెడ్ చుట్టేసుకున్నానండి. థ్రెడ్ వ్రాపింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి కదా ఛానల్స్లో కూడా, అందుకని నేను థ్రెడ్ వ్రాపింగ్ చూపించలేదు. ఇక్కడ ఈ డిజైన్కి వచ్చేసి ఇక్కడ 4 పాయింట్స్ తీసుకున్నానండి. అందుకోసం నేను ఆల్రెడీ బుక్లో సర్కిల్ చేసి పెట్టుకున్నాను పాయింట్స్కి ఎలా అనేది. ఆ వీడియో కావాలంటే చెప్పండి, నేను దానికోసం మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తెలుసుకోవాలనుకుంటే. దీనికి నేను ఇలా 4 పాయింట్స్ అయితే తీసుకున్నాను. దీని మీద డిజైన్ కోసం నేను 4 mm రౌండ్ ఉంటాయి కదా, 4 mm అవి ఫస్ట్ గమ్ ఆరిపోతుంది కదా, త్వరగా పెట్టుకోవాలనేసి ఫస్ట్ అయితే ఈ 4 సైడ్స్ అయితే ఇలా కుందన్స్ స్టిక్ చేసేసాను. తర్వాత నెక్స్ట్ డిజైన్ కోసం ఫస్ట్ అయితే మొత్తం రౌండ్గా గమ్ అంటించాలి. అంటించిన తర్వాత ఈ స్మాల్ రౌండ్లోనే స్మాల్ 3 mm ఉంటాయి కదా, అవన్నీ ఇలా మొత్తం రౌండ్గా స్టిక్ చేయాలండి. గమ్ము ఎప్పుడైనా కానీ ఎక్కువసేపు ఆరిపోకుండా వెంటనే కుందన్స్ అనేది స్టిక్ చేయాలండి. అలా అయితేనే గమ్ కూడా కరెక్ట్ ప్లేస్ చేస్తేనే అవి బాగా అంటుకొని ఉంటాయి, లేకపోతే ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకా చాలామంది ఏమడిగారంటే బ్యాంగిల్ సైజు ఏది తీసుకోవాలి అనేది డౌట్ చాలామంది అడుగుతున్నారు కదా. మీది ఏ సైజు అయితే బ్యాంగిల్ కూడా అదే సైజు సరిపోతుందండి. ఎందుకంటే బ్యాంగిల్ ర్యాప్ చేసేటప్పుడు థ్రెడ్ అనేది ఎక్కువ మందంగా చుట్టకూడదు, చాలా పల్చగా. అండ్ అదేవిధంగా గాజు అనేది కనిపించకుండా పల్చగా చాలా నీట్గా ర్యాప్ చేస్తేనే బాగుంటుందండి. లేకపోతే సరిగా కస్టమర్ అయితే సాటిస్ఫై అవ్వరు. సో నెక్స్ట్ నేను డిజైన్ కోసం ఇవైతే 4 mm స్క్వేర్ కుందన్స్ అయితే యూజ్ చేశాను. ఇక్కడ 2 సైడ్స్ ఇలా పెట్టేసిన తర్వాత నేను ఇక్కడ 3 mm మళ్ళీ రౌండ్వి కుందన్స్ అయితే అంటించానండి. సో మొత్తం ఇలా అంటించిన తర్వాత 4 సైడ్స్ సేమ్ ఇదే డిజైన్ అయితే చేశానండి నేనైతే ఈ బ్యాంగిల్కి. నేను లాస్ట్ వీడియోలో మీషో గురించి అయితే ఒక వీడియో చేశానండి. మీషోలో మన ప్రోడక్ట్స్ సెల్ చేయడం గురించి ఒక వీడియో చేశానండి. అందులో ఏం చెప్పానంటే ఎవరికైనా మీషోలో సెల్ చేయడం గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అని పెట్టాను. మీకు కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే అక్కడైతే కామెంట్ చేయండి. సో మొత్తం ఇలా చేశాక ఇలా వచ్చిందండి. ఇది 4 కట్ బ్యాంగిల్కి నేను ఇక్కడ 8 పాయింట్స్ అయితే తీసుకున్నానండి. ఇలా ఆల్రెడీ మనము తీసుకున్న బ్యాంగిల్కి 8 పాయింట్స్ అయితే ఇక్కడ తీసుకొని దానికే మొత్తం ఓన్లీ రౌండ్ కుందన్స్ అయితే అతికించాను. ఇలా ఒక బుక్లో అయితే ఇలా గిస్ పెట్టుకుంటే ఏ డిజైన్కి అయినా యూజ్ అవుతుందండి. ఎన్ని పాయింట్స్ కరెక్ట్గా వస్తుంది డిజైన్ కూడా సేమ్. మీషో గురించి అయితే వీడియో చేశాను కదండి, అందులో మీషోలో అనేది ఎవరైనా సెల్ చేసుకోవచ్చు అండి. నేను కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే సెల్ చేసేదాన్ని 4 months వరకు అయితే ట్రై చేశానండి. కొన్ని రీజన్స్ వల్ల అయితే నేనైతే స్టాప్ చేశాను. ఈ బ్యాంగిల్స్ చేయడం అనేది కూడా చాలా కష్టం అండి. చూడడానికి ఈజీ కనిపిస్తున్నా ఇదైతే చాలా కష్టం కదా, చేసే వాళ్ళకైతే అర్థమవుతుంది. అందులో ప్రైజెస్ అయితే చాలా తక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. మనం మీషోలో పోటీ ఎక్కువ ఉంటుంది, మిగతా వాళ్ళు తక్కువ ప్రైజెస్కి పెట్టించారు. అది కాక ఓన్లీ మనకు ఆర్డర్ వచ్చిన తర్వాత ఓన్లీ 2 days టైం ఉంటుందండి. ఆ 2 daysలో మనమైతే ఏ ఇమేజ్ అయితే ఇచ్చింటామో అది కస్టమర్కి చేసి ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే పెనాల్టీ వేస్తారండి. సరిగా మొత్తం చేసేకైతే ఇలా వచ్చాయండి బ్యాంగిల్స్.
సో చెప్పాను కదండి లాస్ట్ వీడియో మీషో గురించి చేశానని. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీషోలో సేల్ చేయాలి, మేము వేరే ప్రోడక్ట్స్ లేకపోతే ఏవైనా కానీ సేల్ చేయాలి అనుకుంటే ఆ వీడియో కింద అయితే మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. నేను దాని గురించి ఒక ఫుల్ వీడియో అయితే చేస్తానండి. ఇంకా ఇక్కడ నుంచి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి వీడియో అయితే పెడతానండి. సేమ్ ఈ డిజైన్స్, ఈ బ్యాంగిల్ డిజైన్స్ అనేది ఎలా చేశానో చూసేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియో అయితే పీకాక్ బ్యాంగిల్ మేకింగ్ వీడియో అయితే చేస్తానండి. ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు.